ఆదికాండము 19వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. చాలండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చాలు. ఈ చదవబడినటువంటి ఈ 2 వాక్యాలలో దేవుడే మాట్లాడుతున్నాడని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ మాట్లాడుతున్నది సృష్టికర్త అయినటువంటి యెహోవా. ఇక్కడ 2 అనుభవాలను మనం చూస్తున్నాం. లోతుని పారిపోయి ఆ పర్వతం ఎక్కమంటున్నాడు. ఇంకొక అనుభవం ఏంటంటే ఈ పర్వతం ఎక్కి సిద్ధపడి నా సన్నిధిలో నిలవబడమంటున్నాడు. ఇక్కడ మనం 2 అనుభవాలు చూస్తున్నాం. మొదటిది, పారిపోయి ఆ కొండ ఎక్కమన్నాడు. రెండవ అనుభవం ఏంటంటే నీవు ఉదయాన్నే సిద్ధపడి నా సన్నిధిని నిలబడమని చెప్తే అక్కడ ప్రభు అయినటువంటి యెహోవా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి సంఘానికి సాదృశ్యము, రెండవది దైవ సేవకునికి సాదృశ్యం. గమనించాలి. ఇక్కడ పారిపోము, వెళ్ళి పరిగెత్తు, ఆ పర్వతాన్ని ఎక్కు అని చెప్పింది ఎవరంటే యెహోవా. యెహోవా సంఘానికి ఒక అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఏంటంటే వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తి, ఈ పరిగెత్తే వ్యక్తికి ఇంకొక అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఆ కొండ ఎక్కు అంటున్నాడు. యెహోవాయే ఒక కొండ ఎక్కమన్నాడంటే ఆ పర్వతం ఎలాంటిదై ఉంటుంది? అది లోక సంబంధమైన పర్వతం అయి ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది సాధారణమైనటువంటి పర్వతమే అయితే ఆ పర్వతం ఎక్కమని ప్రభు చెప్పడం అంటే ఆ పర్వతం మీద ఏదో కొన్ని ఆశీర్వాదాలు ఉండి ఉంటాయి. అందుకనే ఒక మనిషి యొక్క ప్రాణం దక్కించుకోవాలంటే దేవుడు చెప్పిన పర్వతానికి తప్పనిసరిగా మనం ఎక్కాలి. హల్లెలూయా చెప్పండి. గమనించాలి. రాత్రికాల సమయంలో ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా నేర్చుకుందాం. లోతు ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉండగా దూతలు వచ్చారు అక్కడికి. అయ్యా, ఈ ప్రాంతం నశించిపోబోతుంది, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, పరిగెత్తని చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారు. భార్య ఏమో స్తంభం అయిపోయింది, పిల్లల గురించి మనకు తెలీదు అని మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఈ లోతు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా దేవుని స్వరము లోతుకు వినపడతా ఉంది. ఏమిటా స్వరం అంటే, లోతు ఈ పర్వతానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, నువ్వు ఎక్కితే నీ ప్రాణము కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ పర్వతం మీద ఉన్న ఆశీర్వాదాలు? ఎందుకు ఆ పర్వతం ఎక్కమన్నాడు? ఆ పర్వతం ఏముంది? దేవుడే ఒక పర్వతం గురించి చెప్తే ఆ పర్వతం మీద ఏదో ఒక దైవ సంబంధమైన కార్యము లేకపోతే అతడి ప్రాణాన్ని ఎవరు కాపాడుతారు? గనుక దేవుడు చెప్తున్నాడు, ఆ పర్వతం మీదకి ఎక్కు, ఆ పర్వతం మీదకి ఎక్కితే నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను. స్తోత్రం చెప్పండి. అంటే లోతు చెప్పిన సమాధానం ఏంటంటే, అలా కాదు ప్రభువా అన్నాడంట. అలా కాదయ్యా, నేను ఎక్కలేను అన్నాడు. కానీ గమనించండి, ఇక్కడ లోతు చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవద్దు. కానీ
ఆ స్థానంలో సంఘమైన మనము ఒక అనుభవాన్ని నేర్చుకోవాలి. ఏమిటా అనుభవం అంటే, దేవుడు చెప్పిన పర్వతానికి మనం ఎక్కి మన ప్రాణానికి కావలసిన ఆశీర్వాదాలను మనము ఈ రాత్రి సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏమిటా పర్వతం మీద ఉన్న ఆశీర్వాదం? మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చదవండి దేవుని వాక్యాన్ని. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యం. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుకుందాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి, ఆయన ప్రార్థన చేయటానికి ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళాడు. ఇక్కడ కొండ మీద ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ఆ కొండ ఎక్కితే అక్కడ ఒక ప్రార్థన ఉంది. ఆ కొండ మీద ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఆ కొండ ఎందుకు ఎక్కాడంటే ప్రార్థన చేయటానికంట. హల్లెలూయా చెప్పండి. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటిని జయించుకొని రాబో దేవుని ఎదుట నిలబడాలంటే మనకొకటి అవసరమై ఉన్నది. అదేంటి? ప్రార్థన. గమనించాలి. రాత్రి మనం శరీర సంబంధమైన వాటికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం, ఆత్మ సంబంధమైన ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇస్తున్నాం. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నేను త్వరగా వస్తున్నాను, నా ఎదుట మీరు నిలబడాలన్నా, ఈ లోకములో ఉన్నవన్నీ జయించాలన్నా మీకు ఒక ఆయుధము అవసరం. అదేంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన ఒక కొండ అనుభవాన్ని, ఒక పర్వత అనుభవాన్ని మనకు సూచిస్తూ ఉంది. గనుక లోతు పరిగెత్తుకుంటే ఇలా పర్వతం ఎక్కమన్నాడు. ఎందుకని? ఆ కొండ మీద ఒక అనుభవం ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటంటే అది ప్రార్థన. ఈ ప్రార్థన చేసే వాళ్ళంట 2 ఆశీర్వాదాలు కలిగి ఉంటారు. ఈ లోకములో ఉన్న వాటిని జయించి ప్రభు ఎదుట నిలబడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈ ప్రార్థన అనేది చాలా బలమైనటువంటిది, ఒక ఆయుధము లాంటిది. నేను అనుకుంటాను, మనము మామూలుగా 24 గంటల సమయం ఒక దినానికి, అదండి 24 అవర్స్ అంటారు. అవునండి. 24 గంటల్లో దశమ భాగం ఎంత? 2:40. సరే 3 గంటలు వేసుకోండి. మీరు దేవునికి ఇవ్వవలసింది డబ్బు కాదు, ముఖ్యంగా ప్రార్థనని దశమ భాగం. 3 గంటలు విశ్వాసి తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? దేవునికి నువ్వు 3 గంటలు ఇస్తున్నావా? దేవుని నీతిని నువ్వు నెరవేరుస్తున్నావా? మొదటిగా నీవు ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఒక పర్వతం ఎక్కాలి. ప్రార్థన నీకు అవసరం. ఎందుకంటే ఆ ప్రార్థన ఆ ఉగ్రతను జయించి దేవుని ఎదుటను నిలబడాలంటే దేవునికి చెల్లించాల్సిన దశమ భాగం అనే ప్రార్థన నీవు చేయాలి. 3 గంటలు కూడా మోకరించకపోతే మనల్ని దేవుడు ఎట్లా తీసుకుంటాడండి? కనీసం 3 గంటలు, 8 గంటలు ఉద్యోగం చేస్తున్నాం కదా, 3 గంటలు కూడా ప్రార్థనలు గడపలేమా? గడపాలని కండిషనల్గా చెప్తే ఇక ఆ చర్చికి మనం రాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆయుధం అదొకటే. ఏంటది? కఠినంగా బోధిస్తే ఇక రారు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ యెహోవా చెప్తుంది ఏంటంటే చాలా కఠినమైన మాట, దాని వెనుక గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పర్వతం ఎక్కితే నీ ప్రాణాన్ని కాపాడుతాను నేను. ఆ పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తే ఈ ఉగ్రతను జయిస్తావు. ఈ కొండ ఎక్కి ప్రార్థన చేస్తే రాబోయే ఉగ్రతల కాలంలో నీవు ఎలాంటి శోధనలో చిక్కుకొనకుండా నా ఎదుట నువ్వు నిలబడతావు, నువ్వు ప్రార్థన చేస్తే. చూడండి, నోటి నుంచి వచ్చే చిన్న ప్రార్థన ఎంత గొప్పదో తెలిసిన ఒక సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా చెప్పండి. చిన్న ప్రార్థనే ఎంత గొప్పదో చెప్తాను. ఒకరోజు
అది ఆరాధన సమయం ఆదివారం. తల్లి సిద్ధపడుతూ ఉంది ప్రార్థనకు. వాళ్ళ బాబు బయట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ అలాగా పరిగెత్తుతుండగా ఆ తొట్టి పక్క నుంచి ఒక తాసుబాము వచ్చి ఆ పిల్లోడిని కాటేసింది. వెంటనే ఒక 5 నిమిషాలకి ఆ బాబు నురగలుగాకి చచ్చిపోయాడు. ఆ పిల్లోడితో ఆటాడుతున్న స్నేహితులు వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పారంట, అమ్మ ఆంటీ మీ బాబుని పాము కరిసింది, చచ్చిపోయాడు అని చెప్పేసరికి ఆ తల్లి మామూలుగా మామూలుగా ఆ పిల్లోడిని ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టేసి తలుపుకి తాళం వేసేసింది. వచ్చి ఆరాధనలో కూర్చుంది. మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఎక్కడ కూర్చుందండి? నిజమేనండి, నిజమే. మీ పిల్లోడికే పోంగరి చచ్చిపోతే నువ్వు వాడిని గదిలో పెట్టి తాళం వేసి ఆరాధనలో కూర్చునే వాళ్ళు ఒకసారి చేతులకి స్తోత్రం చెప్పండి. ధైర్యము చాలదు. ఒక ప్రార్థన చేసే వాని గుండెలో ఎలాంటి ధైర్యం ఉంటుందో తెలుసునా? వాని భక్తి వానికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా చెప్పండి. 10 మంది పిల్లలు చచ్చిపోతే ఏం చేస్తున్నాడు యెహోవా? కథల మాదిరిగా ఇంటికి పోతే ఆ ప్రార్థన నీకు బలంగా ఉండదు. హల్లెలూయా చెప్పండి. వాక్యాన్ని కథలాగా వినబాకండి. వాక్యం వినేటప్పుడు ఆ వాక్యంలో ఉన్న ప్రతి వాక్యానికి నేను సరిపోతానా లేదని తూచుకోవాలి నేను నీ జీవితంలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడైన యెహోవా చెప్తున్న మాటకి లోతు చెప్పాడు తెలుసునా? అలా కాదు ప్రభు అన్నాడు. దైవ సేవకులు చెప్తున్నారు, సిద్ధపడి నీ వెళ్ళి ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండు, లోక ఆశలు జయిస్తామంటే అలా కాదు పాస్టర్ గారు, ఇంకొక రకంగా చెప్పు. మాకు ఉపవాసం ఉండలేం, ప్రార్థన చేయలేం. యేసయ్య అంటాడు, నా సముఖంలో నువ్వు నిలబడాలన్నా రాబోవు కాలంలో ఎలాంటి ఉగ్రత వచ్చినా దాన్ని జయించాలన్నా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు యేసు ప్రభు. లోతు పరిగెత్తి ఆ పర్వతం ఎక్కువ. ఎందుకో తెలిసినా? నీ ప్రాణం అక్కడ కాపాడబడింది. అక్కడ ఎవరు కాపాడుతారో తెలిసినా? నీవు ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన నీ ప్రాణాన్ని కాపాడుతుంది. పరిగెత్తి ఎక్కువ. అలా కాదు ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తల్లి అలాగా గదులు పెట్టేసి తాళం వేసేసి వెళ్ళి ఆరాధనలో కూర్చుంది. ఆరాధన అంతా అయిపోయింది. కనీసం 2-3 గంటలు పట్టింది. తర్వాత అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. ఈ తల్లి కూడా వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చేయించుకున్న తర్వాత, అయ్యా చిన్న మాట చెప్పాలి మీకు, కొంచెం నిలబడతారంటే. ఏంటమ్మా అన్నాను. ఏం లేదండి, మా బాబుకు తాసుబాబు గారు చచ్చిపోయాడు. అదేంటమ్మా తాసుబాబు గారు చచ్చిపోవటం ఏంటి? ఎప్పుడు చచ్చిపోయాడు? ఆరాధనకు ముందేనండి జరిగింది ఇది. ఆయన తలుపు పెట్టి తాళం వేసి వచ్చాను, కొంచెం వచ్చి ప్రార్థన చేస్తారా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఏ భక్తి నేర్చుకుంది? ఆమె నేర్చుకున్న భక్తిని మనం చూస్తే ఏమంటాం? పిచ్చి భక్తి అంటామా లేదా? వెర్రి పట్టింది అంటామా లేదా? పిల్లవాడు చచ్చిపోతే ప్రార్థనకి వెళ్తామంటే నీ కర్రతో కొడతామా లేదా? చెప్పాలి. నీ పిల్లోడికే జబ్బు వస్తే చచ్చిపోవాల్సినంత పని లేదు. చిన్న రోగం వస్తే నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? అల్లు చెప్పండి. చిన్న జబ్బు, చిన్న తలనొప్పి, చిన్న కడుపులో నొప్పి, లేకుంటే ఏదో హెడేక్ ఏదో వచ్చింది అనుకోండి, నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ప్రభుకు అప్పగిస్తున్నావా? ఈ పర్వత అనుభవం అనేది చాలా ఉన్నతమైంది. అల్లు చెప్పండి, అల్లు చెప్పండి. అది ఎక్కాలంటే రాళ్ళు, రప్పలు, ముళ్ళు, సరైన మార్గం ఉండదు. ఎంతో కష్టమైనటువంటి మాటే, కానీ దాని వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఉగ్రత నుంచి తప్పించబడతావు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. జీవము గల దేవుని ఎదుట నిలబడగలుగుతావు నీవు ప్రార్థన ద్వారా. హల్లెలూయా చెప్పండి. ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఏంటమ్మా నువ్వు చెప్పేది? పిల్లవాడు చనిపోవటం ఏంటి? అతన్ని గదిలో పెట్టి రావటం ఏంటి? నువ్వు వచ్చి ఇప్పుడు ప్రార్థన చేయటం అని చెప్పడం ఏంటమ్మంటే, అంతే పాస్టర్ గారు చచ్చిపోయాడండి, నొరగలిగా చచ్చిపోయాడు. ఆమె కన్నీళ్ళలో కొంచెం కూడా నీళ్లు రాలేదు. కారణం ఏంటి? ఆమె భక్తి ఆమెకు ధైర్యాన్ని పుట్టించింది. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపట్టలేదు ఆమె. పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళింది, తలుపు తీసిందండి. బాబు పడిపోయి అక్కడ పడిపోయింది, డెడ్ బాడీ ఉంది లోపల. ఆ పాస్టర్ గారు ఏం చేశాడు తెలిసిన? చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ చావు ఏదో నాకు మహిమకరంగా కాదు, కానీ ఈ బాబు తిరిగి లేచుట వలన నిన్ను నమ్మని అన్యజనులు కూడా
నిన్ను నమ్ముతారని చిన్న ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చనిపోయిన బాబు వెంటనే లేచి కూర్చున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా చెప్పండి. అంటే అర్థం ఏంటి? ప్రార్థనలో మరణము నిరర్ధకమవుతుంది, ప్రార్థనలో నీ ప్రాణము కాపాడబడుతుంది, ప్రార్థనలో నువ్వు దేవుని ఎదుట నిలబడగలుగుతావు. కనుక నువ్వు ఆ పర్వతం ఎక్కాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయాలి ఎడతెగక. ఆ వచనం ఉంది చూడండి, 15వ వాక్యం చూడండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలాగంటమ్మా చెప్పాలి గట్టిగా. ఈ రిఫరెన్సులు మొత్తం మీకు తెలుసు, కానీ కొద్ది నిమిషాలు ఏదో కొంచెం పంచుకొని నేను వెళ్ళిపోతాను. స్తోత్రం చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటండి? ఎడతెగక అంటే ఇంకొక వచనంలో ఇంకొక మాట రాసి చూడండి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఎడతెగక ప్రార్థన చేయాలట, విసుకక ప్రార్థన చేయాలట. ఏం రాకూడదంటే ప్రార్థనలో విసుగు రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసే వ్యక్తికి ఉండాల్సిన గుణం ఏంటంటే విసుగు రాకూడదట. గమనించండి, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనకి ఇసుకు రాదు, కానీ నీ బిడ్డల క్షేమం కొరకు 1 గంట ప్రార్థన చేయమంటే నీకు ఇసుకు వచ్చేస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఆ పర్వతం మీద ఉంది, ఆ కొండ మీదకు నువ్వు వెళ్ళాలి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పోవాలి. ఇక్కడ కొండ అనగా మేడ గది అనగా 2 ఒకే అనుభవాలకు సాదృశ్యం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీరు వెళ్ళండి, ఆ మేడ గదిలోకి ప్రవేశించండి. మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. ఒక ప్రవక్త ఒక ఇంట్లో ఉంటున్నాడండి. ఆమె విధవరాలు, ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ బిడ్డ ఆమె ఒక చిన్న రొట్టె ముక్క తయారు చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నారంట. హల్లెలూయా. ఈ లోపు ఒక గొప్ప మిరాకిల్ జరిగిందండి. నీవు ఆ పట్టణానికి వెళ్ళు అని వాక్కు చేత పంపబడ్డాడు ఒక దైవజనుడు. ఆ దైవజనుడి పేరేంటండి? ఏలియా. ఇప్పుడు లోతుతో మాట్లాడుతుంది కదా స్వరము, అవునా? నీవు ఆ పర్వతానికి వెళ్ళు, అదిగో ఆ పట్టణానికి వెళ్ళు. అక్కడ ఎవరున్నారు? సారేపతి విధవరాలు ఉంది. ఆమెకి ఎవరున్నారు? ఒక బిడ్డ ఉన్నారు. వాళ్ళు ఏం చేయబోతున్నారు? కరువు దినాలు అవి. హలో చెప్పండి. ఆ పట్టణము ఉగ్రతకు సాదృశ్యం, ఇది కరువుకు సాదృశ్యం. బాగా వినండి. కరువు నుంచి తప్పించబడటానికి, నిన్ను కరువు నుంచి తప్పించాలన్నా, నువ్వు తప్పించబడాలన్నా దేవుని వాక్కు చేత పంపబడిన దైవజనుడు నీకు అవసరం. హల్లెలూయా. అందుకని మోషేతో అంటున్నాడు, నీవు సిద్ధపడి నా పర్వతం మీద నిలబడి ఉండు. దేవుని స్వరము ఏలియాతో మాట్లాడుతుంది. నీవు వెళ్ళు, అక్కడ నీకు పోషణ. ఎప్పుడైతే దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చినాడో, హల్లెలూయా చెప్పండి, 2 రకాల ఆశీర్వాదాలు ఆ ఇంటిలో ప్రారంభమైనవి. శరీర సంబంధమైన ఆహారము, రెండోది ఆత్మ సంబంధమైన ఆహారం. వెంటనే ఆమె గుర్తించింది. దేవునికి స్తోత్రం. సరే, బాగా ఉంది. వెంటనే అక్కడ కార్యం జరిగిందండి. ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో, ఆ పిల్లడు గుట్టుకుని తెచ్చాడంట. అది చచ్చిపోయాడు. మీ ఇంట్లోకి దైవజనుడు వచ్చినామంటే మీ పిల్లలు కూడా చచ్చిపోతారు. ఆమెనేనండి అనరు, నాకు తెలుసు. ఎందుకని పాస్గా రావటం ఏంది, మా అబ్బాయి చచ్చిపోవటం ఏంది అనుకుంటారు మీరు. హల్లెలూయా చెప్పండి. మనము ప్రారంభించింది చిన్న విషయంతోనైనా వెళ్ళే కొంది మన ఊహలకు కూడా అందం లోతులు తగులుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దైవ సేవకుడు ఎప్పుడైతే ఆ మా ఇంట్లో అడుగు పెట్టాడో, శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా పోషించబడుతున్న ఆ ఇంట్లో ఒక మరణము సంభవించింది. ఈ దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ తల్లి అంటది, అసలు నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి? మా పాపమును ఎత్తి చూపించడానికి వచ్చినావా నువ్వు? వెళ్ళా. గమనించండి, దైవజనుడు వచ్చిన తర్వాత శరీర సంబంధమైన ఆహారం సమృద్ధిగా దొరికేటప్పుడు నువ్వు ఎందుకు వచ్చావని అనిందా? సేవకుల చేత 2 రకాలుగా ఆశీర్వదించబడతారు చాలామంది. ఇటు శరీర సంబంధముగాను, ఒక ఆత్మ సంబంధంగాను. వాక్యము వింటుంటారు, శరీర సంబంధమైనటువంటి అవసరతలు కూడా తీరుతుంటాయి. ఒకవేళ తీరుతున్నప్పుడు నీ ఇంటిలో ఏదైనా ఒక చిన్న శ్రమ వస్తే నీవు ఏం మాట్లాడుతున్నావు చెప్పాలి. నీ బిడ్డ చచ్చిపోతే నువ్వేం చెప్తావు దైవజనుడితో? అంటుంది, నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి? మా పాపముని ఎత్తి చూపించడానికి వచ్చినావా నువ్వు? వెళ్ళు.
ఇప్పుడు దైవజనుడు రాగానే మీ బిడ్డ చచ్చిపోవటం మంచిదా, చచ్చిపోకుండా ఉండటం మంచిదా? బాగా నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. ఇంకా మీరు స్తోత్రం చెప్పండి. ఇక్కడ శరీర సంబంధంగా ఎదిగిన వ్యక్తి అనగా ఒక్కసారి మనం ఆది కాండంలోకి వెళ్తే ఆది మానవుడైనటువంటి ఆదాము బ్రతికే ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధంగా చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడి చావు ఏంటంటే, మనము ఎప్పుడైతే పాపము చేస్తామో మనము బ్రతికి ఉంటాము, కానీ ఆత్మ సంబంధంగా మరణించి ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దైవజనుడు ఇంట్లోకి వస్తాడో పాపము నిరర్ధకం అవుతుంది. చప్పలు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా. పాపము నిరర్ధకమై మరణము ముళ్ళు విరవబడి నీవు సజీవముగా లేచి నిలబడతావు. ఇప్పుడు చెప్పండి, దైవ సేవకుడు నీ ఇంట్లోకి రావటం మంచిదా, బయటికి వెళ్ళటం మంచిదా? వస్తే ఏం జరుగుతుంది? ఇంట్లో పాపపు ముళ్ళు విరవబడుతుంది, మరణము నిరర్ధకమవుతుంది. ఈ మరణాన్ని జయించేదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ అనుభవానికి నువ్వు రావాలి. ఇప్పుడు వెంటనే ఆ దైవజనుడు ఏం చేసినాడంటే, ఆ బిడ్డను తీసుకెళ్ళినాడు తన గదిలో పడుకు. ఏ గది అది? మేడ గది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో చెప్పండి. ఈ దైవ సేవకులు 12 మంది ఏ గది ఎక్కారు? మేడ గది. లోతుని ఎక్కడెక్కమంటున్నాడు? పర్వతానికి ఎక్కవు, అక్కడికి ఎక్కవు. అక్కడ ప్రార్థన ఉంది, నీ ప్రాణం రక్షిస్తుంది. అక్కడ పరిశుద్ధాత్మ ఉంది, జీవజల ఊటలు ఉన్నాయి అక్కడ. ఆ ఊట గనక నువ్వు త్రాగగలిగితే, ఆ ఊటలో నీకు ఒక అనుభవం ఉండగలిగితే, ఆ ఊట నీ హృదయంలోకి ప్రవేశించగలిగితే నీలో ఉన్న మరణము నిరర్ధకమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ ఎందుకో తెలుసునా? నీవు కొన్ని పాపాలే చేయించగలుగుతావు, సాతాను చేత రూపకల్పనబడి చేయబడి నువ్వు చేయించలేవు. అది చేయించాలంటే సృష్టికర్త పంపించిన పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి. హల్లెలూయా. ఆ ఆత్మ చేస్తుంటే శారీరక కార్యాలని చంపేస్తుంది అది. హల్లెలూయా చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మను మనం పొందాలి. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. అప్పుడే అపవాది చేత రూపకల్పన చేయబడిన ప్రతిదీ కూడా ఈ అగ్ని కాల్చేస్తుంది. ఈ అగ్ని నీలో లేదనుకోండి, వాడు అసలు ఏమి సృష్టించాడో, ఏ తలంపులు ఈ శూన్యంలో పెట్టాడో, ఎలాగ నిన్ను పడగొడుతున్నాడో నువ్వు గ్రహించలేవు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ జీవము గల దేవుడు ఆకాశం నుంచి, అది పరలోకం నుంచి పంపించాడు దాన్ని. అది మేడగది. అక్కడ 120 మంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ఆ వాగ్దానం వాళ్ళ మీదకి దిగింది. వాళ్ళంతా అన్య భాషలతో నింపబడ్డారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అపవాది ఆది కాలంలో మానవుణ్ణి, ఆ దేవుని పోలికలో ఉన్న మానవుని పడగొట్టినప్పుడు అనుకున్నాడంటే వాడు, ఆహా నా ప్లాన్ నెరవేరింది, ఇక లైన్గా పడగొట్టుకుంటూ వస్తాను అనుకుంటూ మొత్తాన్ని పడగొడుతున్నాడంట. ఆదామును, కయ్యూను, ఇంకెవరెవరు చాలామంది పరిశుద్ధుల్ని పడగొట్టుకుంటా క్రొత్త నిబంధనలు కూడా యేసయ్య రాకముందు అందరిని పడగొడతా వస్తున్నాడు. దేవుడు ఆయన ప్రేమమయుడు కదండి. హల్లెలూయా చెప్పండి. ఒరే పిచ్చోడా, నువ్వేదో పడగొడుతున్నాను అనుకుంటున్నావు అని సడన్గా భూమి మీదకి వచ్చాడంట మనుష్య కుమారుడిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారికి వాడికి చెమటలు పట్టిపోయి ఉంటే నాకు అనుకోవటం, ఈయనొచ్చాడేంటి? ఎందుకు వచ్చావు జీసస్? నీ ముళ్ళును విరవటానికి వచ్చాను నేను. ఎందుకంటే దూతల కోసం నేను రాలేదు, ఈ సూర్యచంద్రుల కోసం రాలేదు. నా పోలికలో సృష్టించబడ్డాడు ఒక మానవుడు, అతని కొరకు నేను వచ్చాను. అతని కొరకు నువ్వు రావటం ఏంటి? వాడిని నువ్వు పడగొట్టింది, నన్ను పడగొట్టలేవు కదా. స్తోత్రం చెప్పండి. పడగొట్టిన మానవుడిని తిరిగి లేపుతాను నేను. స్తోత్రం చెప్పండి. నా రక్తాన్ని ఆ మానవుడి కొరకు చిందిస్తాను నేను. జగత్పునాది వేయబడక మునిపే మానవుడిని నేను పరిశుద్ధంగా చూశాను. అంటే జగత్పునాది వేయబడక మునిపే మనం ఎక్కడున్నాం? త్రిత్వములో ఉన్నాము. చప్పట్లు కొట్టండి గట్టిగా. జగత్పునాది వేయబడక మునిపే నీవు త్రిత్వములో ఉన్నావు. దేవునిలో ఉన్న మనల్ని వాడి ఆలోచనతో వాడి శూన్యములు ఏ ఆలోచన పెట్టాడు ఒకసారి చెప్పు. అది పరిశుద్ధాత్మ మాత్రమే గ్రహిస్తుంది. ఆ ఆత్మను నువ్వు పొందితే, ఆ జీవజల ఊట నీలో ఉంటే, నీ హృదయములో ఆ ఆత్మ నివసిస్తే, హల్లెలూయా చెప్పండి, శారీరక కార్యాలను చంపే ఆ శక్తి ఆ ఆత్మకుంది కనుక నీవు ఆత్మ చేత నడిపించబడతావు. శరీర ఇచ్చల్ని జయిస్తావు కనుక నువ్వు ఆ కొండెక్కాలి. అది కష్టమే. పరిశుద్ధాత్మ పొందటం అంటే నువ్వు ఊహించినంత సులభం కాదు. స్తోత్రం చెప్పండి.
ఉపవాసం ఉండాలా, దేవునికి విధేయత చూపించాలి. ఎవరైతే విధేయత చూపించారో వాళ్ళకి ఆత్మ తప్పనిసరిగా ఇస్తాడు. గనుక కొండ ఎక్కే అనుభవం మొదటిది అది ప్రార్థనకి సాదృశ్యం, రెండవది పరిశుద్ధాత్మ అగ్నికి సాదృశ్యం. హలో చెప్పండి. కొంతమంది జీవితాలలో ఈ పరిశుద్ధాత్మ గురించిన సత్యాలు కొంతమందికి తెలియక ఈ ఎగిరే వాళ్ళని కొంచెం పాటలు పాడే వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు ఎగురుతుంటారు, ఏం భయభక్తులు లేవా ఏంటి, ఇట్లా గంతులు వేస్తారేంటి, ఇట్లా ఎగరొచ్చా ఏందిందో మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. హలో చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ అనే అనుభవం మంది కాదు, అసలు అది యేసుక్రీస్తుది. అది కాదంటానికి పొందకుండా ఉండటానికి ఎవరికి అధికారం లేదు, ప్రతి ఒక్కడు పొందాల్సిందే. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. ఎందరు తనను అడుగుతారో వారందరికీ పరిశుద్ధాత్మను ఇస్తాను అని యేసుక్రీస్తు చెప్తే నువ్వు పొందటం కష్టం, ఈ పొందే వాళ్ళని ఎక్కిరిస్తామే. ఒక అమ్మ వచ్చింది నా దగ్గరకు, ఏంటండి రిబరాబరాబరు బురు బెబ్బా అంటారు, నాకు అది ఏంటంటే నవ్వు వస్తుంది అందొక ఆమె. బాబా రిబరాబరాబా అంటారేంటి, అసలు ఇదేం భాష, రబరబరబాబా బు అదేంటి, నాకు చండాలంగా ఉందంది. నేనన్నాను, నువ్వు బొందుకమ్మా, నువ్వు బొబ్బబ్బ అంటావు నేను చూస్తాను. అర్థమవుతుందండి. మాకు ఈ మధ్యన ఇంకొకడు వచ్చాడు సేవకుడు, అసలు గడ్డాలు మీసాలు పెంచాలని ఎక్కడుందని, పెంచుకోమని ఎక్కడుంది, పెంచకూడదని ఎక్కడుందా, నువ్వు పెంచమని ఎక్కడుందా నేను అడుగుతున్నా చెప్పు. అంటే నువ్వు చెప్పగలేదు మేము చెప్పలేమా ఏంది? అల్లు చెప్పండి, నువ్వేనా తిక్కల ప్రశ్నలు వేసింది, మేము వెళ్ళాము, లోకంలో నుంచి వచ్చాము మేము. అల్లు చెప్పు, ఎక్కడ తీసేమనుంది గట్టం మీసాలు చుట్టూ పెంచుకోకూడదు, ఎందుకు పెంచుకోకూడదు, ఎక్కడుంది బైబిల్లో పెంచుకోవచ్చు అని ఎక్కడుంది చూపిస్తే పెంచుకుందాం. అసలు నిన్ను విమర్శించడం ఎందుకు, అది రబ్బబ్బా నువ్వు బొందు ఆ బొబ్బబ్బ నువ్వు అనుకుని ఉంటే అప్పుడు నేను కూడా నిన్ను ఫాలో అవుతాను. ఎక్కిరిచ్చొద్దు, నీకు చేత కాదు, ఉపవాసం ఉండలేవు, ఆ కొండను నువ్వు ఎక్కలేవు. హల్లెలూయా. ఆ ముళ్ళును దాటలేవు, ఆ రప్పలను దాటలేవు, ఆ కొండ అనుభవం నీకు తెలీదు. హల్లెలూయా చెప్పండి. కాలేబు 80 సంవత్సరాల వయసులో ఏమంటున్నాడు తెలిసిన, ఆ కొండ శిఖరాన్ని ఎక్కే అనుభవం నాకు ఇవ్వయ్యా, ఆ కొండని నేను ఎక్కుతానంటున్నాడు కాలేబు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచర్యలో 40 సంవత్సరాల వయసులో కాలేబు ప్రవేశించినప్పుడు ఎంత యవనస్తుడిగా ఉన్నాడో 80 సంవత్సరాల వయసులో కూడా ఏమి ఎక్కుతానంటున్నాడు తెలిసిన, కొండ శిఖరాన్ని ఎక్కుతానంటున్నాడు. నువ్వు ఎక్కలేవు ఆ అనుభవానికి, నువ్వు రాలేవు. ఎక్కేవాళ్ళని ఎక్కిరిస్తావే, నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేవు, ఎక్కేవాళ్ళని ఎక్కిరిస్తావే, ఎక్కేవాళ్ళు లేరా, నీకు చేత కదని చెప్పుకో. నీకు గడ్డాలు మీసాలు పెంచడం అలవాటు, తీసేసేవాళ్ళు ఎందుకు ఎక్కిరిస్తాం, అట్లా తీస్తే నువ్వు పెంచుకోమని ఎక్కడుంది, కత్తిరించమని బైబిల్లో తేటగా ఉంది, పెంచకూడదు కత్తిరించమని ఉంది. లేకపోతే ఎంతమంది ముందు మమ్మల్ని మేము చూపించుకోవడానికి వచ్చామేంటి. పరిశుద్ధాత్మ ఇది ఒక శక్తి, ఇది ఒక బలమైనది. భూమి ఆకాశములో ఒక మానవుని దేవుని పోలికలకు తీసుకొచ్చేదే ఈ ఆత్మ. అందుకని ఆకాశము నుండి పరలోకము నుండి దేవుడు నీ కొరకు నా కొరకు పంపించాడు. అది పరలోకము నుంచి వచ్చిన శక్తి. చదవండి ఆ మాటను బైబిల్లో త్రూ ది బైబిల్లో చదువుకుందాం మనం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. పరలోకము నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి పంపబడింది? పరలోకము నుంచి. పంపించింది ఎవరు? దేవుడు. ఎందుకు పంపించాడు? ఒక మానవుడు దేవుని పోలికలోకి రావాలి, ఒక మానవుడు చీకటి శక్తులను జయించాలి, ఒక మానవుడు శరీర ఇచ్ఛలను జయించాలి, ఒక మానవుడు శరీర తలంపులు జయించాలి. ప్రతి అంధకార సంబంధమైన రూపకల్పన చేసిన సాతాను అనుభవాలన్నిటినీ జయించేదే ఈ ఆత్మ. ఎందుకు 120 మందికి ఇచ్చాడు? పని లేదా ఆయనకి? చాలా మంది ఎగురుతుంటే నవ్వుతుంటారు ఈ పరిశుద్ధాత్మను. మరి ఎందుకండి? అపోస్తులు 120 మంది ఆ పరిశుద్ధాత్మ పొందినప్పుడు మేడగదిలో ఉన్నప్పుడు తాగుబోతుల్లా ఊగుతున్నారని ఉందిగా బైబిల్లో ఉంది కదా. చదవండి ఆ విషయాన్ని ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఎవరండి కొత్త మద్యముతో ఉన్నారు? ఎవరు? కెంత్రీలు, అరబీలు, మెసపటోమియలు, సకల ప్రాంతాల నుంచి వచ్చిన వారు. ఈ 120 మంది ఊగుతుంటే వీళ్ళు క్రొత్త మద్యముతో తాగి ఉన్నారా ఏంటని అపహాస్యం చేస్తున్నారంట. ఆ 120 మందిలో 12 మంది అపోస్తలులు లేరా?
ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? బైబిల్లో ఉంది. మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో? నా బైబిల్లోనే ఉందట్టుంది, మీ బైబిల్లో లేదట్టుంది. చూడండి ఒకసారి, చూడండి, ఓపెన్ చేయండి బైబిల్ ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వందనాలు చెప్తున్నాను, చదవండి. అక్కడ ఉందేమో. మొదట అపోస్తల కార్యము 2:4 వచనం చూడనా? 4 వచనం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, వాక్శక్తిని అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఎవరు? 120 మంది మొట్టమొదటిగా ఈ భూమి మీద ఆ ఆత్మ వచ్చిన తర్వాత అన్య భాషలు మాట్లాడటం, అది మనం అక్కడ చూస్తున్న విషయం. అది ఈ అన్య భాషలు మాట్లాడుతున్న వారు ఎలాగున్నారంట? 13వ వచనం చదువునానా? కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని. మద్యము అంటే ఏంటన్నా? వైనే కదా, అదే మందే కదా. క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేస్తుంటే, అప్పుడు మద్యముతో నిండిన వారు ఎలా ఊగుతుంటే అలా ఊగబట్టే కదా వాళ్ళు అపహాస్యం చేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ వచ్చినోడు తప్పనిసరిగా ఊగుతాడు. అది ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని, పరలోకం నుండి వచ్చిన అగ్ని, సమస్త సాతాను శక్తులను లయపరిచే అగ్ని. అది కొండ మీద పరలోకం నుంచి దిగింది. అది లేదంటానికి నువ్వెవరు? యేసుక్రీస్తు పంపిన ఆత్మను లేదు అంటానికి నువ్వెవరు? 120 మంది తాగుబోతల్లో ఊగుతున్నప్పుడు దేవుడు అల్లరికి కర్త అయితే పేతురుతో చెప్పొచ్చు కదా అక్కడ, అయ్యా అట్ట ఊగకూడదు, అది డ్యాన్సు, నేను అల్లరికి కర్తను కాదు, దయచేసి వాళ్ళని మౌనంగా ఉండమని చెప్పొచ్చు కదా. మరి ఆ రోజు అపోస్తులతో మాట్లాడని దేవుడు ఈరోజు ఈ సేవకులతో మాట్లాడుతున్నాడా? ఇది గంతులని, ఇది డ్యాన్స్ అని, ఇది అల్లరని? మరి ఆ రోజు దేవుడికి చెవులు లేవా? కళ్ళు లేవా? పేతురు చెప్తున్నాడు అక్కడ 14 వచనం, 15 వచనం, 16 వచనం చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి, ఇక్కడ అంటే 12 మంది అపోస్తులు, పేతురు కూడా ఉన్నాడు కదండి ఆ మేడ గదిలోనని, ఉన్నాడా లేదండి? ఇప్పుడు ఆయన లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను బిగ్గరగా చెప్తున్నాడు, యూదయ మనుషులారా, ఓ యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, జనులారా, ఇది మీకు తెలియగాక. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఈ విషయము తెలియదు, ఇప్పటికీ తెలియదు కొంతమందికి. యు నో వాట్ గోయింగ్ ఇన్ దిస్ బైబిల్? ఏం నడుస్తుందో నీకు తెలిసినా? మీకు తెలియనుగా కానీ మాట్లాడుతుంది సామాన్యమైన వ్యక్తి కాదు. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు పక్కన సముద్రం మీద తిరిగినటువంటి అపోస్తులుడైన, యేసుక్రీస్తుతో తిరిగినటువంటి అపోస్తులుడైన పేతురు, ఆయన పేరు పేతురు చెప్తున్నాడు, ఇది మీకు తెలియాలి. ఏంటది? చెవియొక్కి నా మాటలు వినుడి, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. అంటే అప్పుడు అర్థం ఏంటండి? ఇది తాగుబోతుల్లాగా ఊగేది. ఆత్మ వచ్చినోడు ఊగుతాడు, గంతులేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. లోతు ఆ పర్వతానికి, ఈ అనుభవానికి ఎక్కటం నువ్వు చాలా కష్టం. ఎక్కితే ఆ చీకట శక్తులు బంధించే ఆత్మ ఆ శిఖరం మీద ఉంది. ఎక్కండి ఆ అనుభవానికి, ఎక్కువ. ఇక్కడ మాట్లాడుతుంది ఒక మామూలు మనిషి కాదండి, సృష్టికర్తతో 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి అపోస్తులుడైన పేతురు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాటను తేటగా గమనించి రాశారు అక్కడ. హల్లెలూయా. ఆనాడు అపోస్తులు గంతులేస్తున్నప్పుడు, తాగుబోతులు తూతున్నప్పుడు పేతురుతో మాట్లాడొచ్చుగా. పేతురు అలా ఎగరొద్దని చెప్పాయా? అది డ్యాన్సు, అది మత్తు, అలాగే తాగుబోతులు ఎగురుతారంటే నా నామానికి అవమానం వస్తుంది, అలా గంతు లేకుండా అలాగ మౌనంగా ఉండమని పేతురుతో చెప్పని దేవుడు ఇప్పుడు ఈ సేవకులతో చెప్తున్నాడా ఇది అల్లరని? వాళ్ళు అపోస్తులు కాదా? నువ్వు సేవకుడిగా? వాళ్ళు మామూలుగా తిరిగారా? నువ్వు అంతుకట్టుకో తిరుగుతున్నావా? ఈ రోజున ఈ అనుభవాలు చెప్తే వీళ్ళు పెంతుకొస్తోళ్ళు, టీపీఎం వాళ్ళు, సిపిఎం వాళ్ళు అంటాం తప్ప నీకేం చేత కాదు ఇంకా. అంతేగా నువ్వు అనేది? వీళ్ళు పెంతుకొస్తోళ్ళు, టీపీఎం వాళ్ళు, సిపిఎం, ఇంతేగా నువ్వు అనేది? నీకు నాకు మధ్యలో అపవాది నిలబడి ఉంటాడు. బాగా గమనించుకోండి. ప్రతి యేసుక్రీస్తు చెప్పిన సత్యాన్ని నీకు భిన్నంగా తిప్పి చూపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపించింది అబ్రహామా, ఇస్సాకా, యాకోబా, పేతురా, తోమానా, లేకుంటే అపోస్తులైన పౌలా? సృష్టికర్త పంపించాడు. అవునా? పంపించిన దేవుడు పొందమన్నాడా వద్దన్నాడా? పొందమన్నాడా వద్దన్నాడా? ఎక్కడున్న మాట బైబిల్లో చూపించండి. యేసుక్రీస్తు పొందమని అన్నంటే పొందుదాం మనం కూడా. చూద్దాం ఆ విషయాన్ని కూడా, సత్యాన్ని గమనిద్దాం. రాత్రి లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వాక్యం. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం. యెరూషలేము మొదలుకొని
యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసి ఇదిగో నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేసినది నేను మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా, అపోస్తులు మాట్లాడుతున్నారు? అక్కడ యేసుక్రీస్తు పొందమన్నాడా వద్దన్నాడా? ఆ 120 మందినే పొమ్మన్నాడు, ఇంకెవరికి లేదా? ఆ 120 మందికైనా ఆత్మ ఇంకెవరికి లేదా? మరి పౌలు పొందాడుగా, 120 మంది తర్వాత వచ్చినాడుగా పౌలు. చెప్పండి, ఆ 120 మందికైనా, ఆనాడు అపోస్తులకైనా ఇంక లేదా ఎవరికి? చాలామంది చెప్తున్నారు ఆనాడు అపోస్తులతో అది ఆగిపోయింది, ఇంకెవరు? మరి పౌలు అపోస్తుల తర్వాత వచ్చినాడేగా, మరి ఈయన భాషలు మాట్లాడాడుగా. హల్లెలూయా చెప్పండి. మరి గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు ఏమో పరిశుద్ధాత్మను పొందమన్నాడు, ఈరోజు లేదంటున్నారు. ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు? అంటే యేసుక్రీస్తు చెప్పింది కూడా ఇప్పుడు నువ్వు ఎలా తిప్పేదాన్ని? పొందాల్సిన అవసరమో లేదు. అది పొందినా పర్వాలేదంట, పొందకపోయినా ఈ అనుభవానికి నువ్వు ఎక్కాలి. హల్లెలూయా. ఆ రాళ్ళు రప్పలు దాటుకుంటూ ఆ పర్వతం ఎక్కితే ఆ అపవాదిని లయపరిచి ఆ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది ఈ రాత్రి. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు పొందమన్నాడా వద్దన్నాడా? చెప్పాలండి, పెద్దవాళ్ళందరూ ఉన్నారండి ఇక్కడ. యేసయ్య చెప్పింది అబద్ధమా అది నిజమా? పొందమన్నాడుగా. పొందమంటే పొందాలా వద్దేగా? పొందాలి. లేదంటానికి నువ్వెవరు? సరే ఓకే, కొంచెం ఇవన్నీ మీకు తెలుసండి, కొంచెం చెప్పి కొంచెం లోతులోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పొందమన్న యేసుక్రీస్తు కూడా తండ్రి దగ్గర పరిశుద్ధాత్మను పొంది ఈ భూలోకంలో ఆయన కూడా బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మను కూడా పొందాడు. కొంతమంది అంటారు యేసుప్రభు భాషలు మాట్లాడా? యేసుప్రభు భాషలు మాట్లాడా? ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆయన మాట్లాడే అవసరం ఏంటండి? హల్లు చెప్పండి. సరే, ఆయన పొందమన్న దేవుడు పొంది, మరి ఆయన ఎలాగ చేస్తున్నాడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు? ఆయన ఎలా చేశాడంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆయన కూడా ఎలాగున్నాడంట? ఒక చిన్న విషయాన్ని చూపించి ముందుకెళ్తానండి. చదవండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వాక్యం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. ఇప్పుడు యేసుక్రీస్తు ఆనందిస్తున్నాడా లేదండి? ఎట్లా ఆనందిస్తున్నాడంట? బహుగా అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆనందిస్తుంది ఎవరు? సృష్టికర్త. ఆయనే ఆనందిస్తే నీకేమైంది? ఆయనే ఆనందిస్తే నీకేమైంది? అది అబద్ధం అండి, అది దురాత్మ. అంటే ఆనాడు అపోస్తులు ఎగిరింది కూడా దురాత్మే అన్నమాట. అంటే తెలియలేండి, మాకు తెలియలే, అడుగుతున్నాను. హల్లెలూయా చెప్పండి. మహిమ కలిగినటువంటి ఆ దేవునితో నిత్యం నివసించాలంటే ఈ భూలోకములో ఆయన్ని విడిచిపెట్టకుండా జీవించడం నీకు నాకు అవసరం. హల్లెలూయా. నిత్య మహిమలోకి ఆయన నిన్ను నన్ను తీసుకెళ్ళి ఆయనతో సదాకాలము మనం ఆయనతో ఉండాలంటే ఈ భూమి మీద ఆయనతో నువ్వు అంటుకట్టబడి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహిమలో నీ ఉన్న చోటున నన్ను ఉంచెదనంటివే, ఇహము దాటిన దాకను వీడనంటి నిరక్షక. మహిమలో నీ ఉన్న చోటున నన్ను ఉంచెదనంటివే, మహిమలో నీ ఉన్న చోటున నన్ను ఉంచెదనంటివే, ఇహము దాటిన
యేసుక్రీస్తు పంపించింది కూడా అబద్ధమేనండి. ఆయన కూడా బహుగా ఆనందిస్తుంది కూడా అబద్ధమేనండి. ఆయన భూలోకంలో ఉన్నప్పుడంట పరిశుద్ధాత్మలు బహుగా ఆనందించాడంట. నీకేమైంది? ఆయనకంటే గొప్పవాడివా? అందుకని అంటున్నాను, లోతు నీవు ఆ కొండ ఎక్కగలిగితే నీ ప్రాణాన్ని కాపాడే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ జీవజల ఊటలు ఉన్నాయి. హలో చెప్పండి. ప్రార్థన ద్వారా రక్షించబడ్డ నీవు, ఆత్మను పొందిన నీవు, ఆ కొండ మీద ఇంకొక అనుభవం ఉంది. అదేంటో మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. హలో చెప్పండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 23వ వాక్యం. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు కొండ మీద ఏముందండి? దేవుని మహిమ. మళ్ళీ చదవండి పాస్టర్ గారు దాన్ని. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణములు విడిచిపెట్టింది. ఇది హలో చెప్పండి. పట్టణములో నుంచి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న పట్టణానికి తూర్పు దిక్కున ఉన్న కొండకు పైగా నిలిచెను. కొండకు పైన నిలబడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కొండ మీద ఏమేమి ఉన్నాయి? ప్రార్థన. కొండ మీద ఏముంది? ఆత్మ. కొండ మీద ఉంది ఆయన మహిమ. ఇప్పుడు ఆ మహిమలోకి ఇప్పుడు కొండ ఎక్కాల. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పట్టణంలో లేదో, తూర్పు దిక్కున్నటువంటి పర్వతం మీదకి ఎక్కింది ఆ మహిమ. ఇప్పుడు ఆ కొండకి లోతు ఎక్కాలి. ఎక్కడండి? అలా కాదు ప్రభు అన్నాడు, సకల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవాడై శాపగ్రస్తుడయ్యాడు. గమనించారా? ఇప్పుడు ఆ మహిమ మనం కూడా అనుభవించాలి, ఆ మహిమను పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు మహిమ మనము పొందాలంటే ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేము. పాపము విడిచిపెడితే దేవుని మహిమ మనల్ని ఆవరిస్తుంది. స్తోత్రం చెప్పండి. రెండో కార్యం ఏంటి తెలిసిన? దేవుని మహిమని ఆవరించాలంటే శ్రమలను అనుభవించాలి. చదవండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమను పొందాలంటే ఆయనతో శ్రమ పడినట్లయితే క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మహిమ మనకు రావాలంటే ఏం చేయాలి? మన వంతు ఆయన ఇచ్చిన శ్రమలలో మనం కూడా పాలిభాగస్తులమై ఉండాలి. విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమలు కూడా మనము అనుభవించాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 30వ వాక్యం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. మేము మంచి విశ్వాసం అనుకోవటం మంచిదే, విశ్వాసులుగా ఉండటము మంచిదే, కానీ ఆయన పక్షమున వచ్చే శ్రమలు కూడా నీ వంతు నువ్వు అనుభవించాలి. ఆ శ్రమలలో నువ్వు పాలిభాగస్తుడివై ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని మహిమ నీ మీదకి రావాలంటే ఆ కొండ అనుభవానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ మహిమ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ మహిమను పొందాలంటే పాపాన్ని విడవాలి. ఆ మహిమను పొందాలంటే కొన్ని శ్రమలను తప్పనిసరిగా అనుభవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మహిమ నుండి అధిక మహిమకు వెళుతుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుచు. హల్లెలూయా. మహిమ నుండి ఇప్పుడు మనం ఏం చేయాలి? అధిక మహిమను పొందాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, శ్రమలు అనుభవిస్తుండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. వాక్యము విన్నవారికి కూడా ఒక మహిమ ఉంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తేటగా ఆ వచనం మనం చూస్తాం. హల్లెలూయా. చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 14వ వాక్యం.
మీరు ఇలాగు రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వల్ల దేవునిని ఎక్కడికి పిలుస్తున్నాడు? మహిమలోనికి పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట పాపమును విడిచిపెడితే మహిమ, తర్వాత మహిమ నుండి అధిక మహిమ అంటే శ్రమల ద్వారా ఒక మహిమ, దేవుని వాక్యం వినుడి ద్వారా ఒక మహిమ. హల్లెలూయా చెప్పండి. అలాగే దావీదు కూడా మొదట ఏం చంపాడు? ఎలుగుబంటిని చంపాడు. రెండోది ఎవరిని చంపాడు? సింహాన్ని చంపాడు. మూడోది ఎవరిని చంపాడు? గొలియాతుని చంపాడు. బలము నుండి అధిక బలము, మహిమ నుండి అధిక మహిమ. మహిమ ఎక్కడుంది? కొండ మీద ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి ఎక్కాలి. ఓకే, కొండ కింద ఉండి అక్కడికి ఎక్కలేను, అంతెత్తు ఎవరు ఎదుగుతారు? ఒక మాట చెప్పనా, మనము ఎక్కడికి ఎదగాలో తెలిసినా, ఏ అనుభవానికి ఎదగాలో తెలిసినా చదవండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. మనము అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే ఇప్పుడు మనం ఎవరి సంపూర్ణతకి ఎదగాలండి? యేసు క్రీస్తు ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణతకి ఎదగాలి. ప్రారంభమును చెప్తున్నాడు, మనము అందరము అన్నాడు. అక్కడ మనమందరం అంటే సేవకుడు, సంఘము, రెండు కూడా, ఇద్దరు కూడా క్రీస్తు సంపూర్ణతకి ఎదగాలంట. అంటే యేసు క్రీస్తు ఎంత సంపూర్ణుడో ఆ సంపూర్ణతకి ఎదిగితేనే నీకు ప్రభు రాకడ. నా ఇష్టం వచ్చినట్టు ఎదుగుతానంటే కుదరదు. అక్కడ ఒక మాట మెన్షన్ చేశారు. ఎవరు? యేసు క్రీస్తుతో కలిసి ఆత్మ సంబంధమైన, ఆత్మతో సహవాసం కలిగిన అపోస్తులు ఏం రాస్తున్నారంటే క్రీస్తు సంపూర్ణతకి ఎదగాలట. బ్రదర్ వాట్స్ యువర్ నేమ్? ఐ డోంట్ నో. ఎవరి సంపూర్ణతకి ఎదగాలి? నువ్వు వింటలేదు. ఎవరి సంపూర్ణతకి ఎదగాలని ఉందండి? క్రీస్తు ఎలాగుంటాడు? జీన్స్ ప్యాంట్ వేస్తాడా? ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ అబౌట్ మీ ఇంటెన్షన్. క్రీస్తు జీన్స్ ప్యాంట్స్ వేయడు. క్రీస్తు ఎలా పడితే అలాగ ఉండడు. క్రీస్తు సంపూర్ణత కంటే తెలిసిన భూమి మీద ఆయన సంపూర్ణుడగుటకు ఏ కార్యాలు చేస్తే తండ్రి ఆయన సంపూర్ణుడు అన్నాడు. ఎగ్జాక్ట్ గా నువ్వు అలా ఎదిగితేనే ఆ సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. నీ ఇష్టం వచ్చినట్టు ఎదగటం కాదు. కొద్దిగా ప్రార్థన చేసి చాలు బ్రదర్. అంతగా ఎదగాల్సిన పని లేదు బ్రదర్. అంత ప్రార్థన చేయాల్సిన పని లేదు బ్రదర్. అధికంగా నీతిమంతుడగుట అవసరం లేదు బ్రదర్. చాలు బ్రదర్. మరి ఎక్కువ చేస్తున్నట్టున్నావు నువ్వు ప్రేయరు బ్రదర్. కొంచెం ఎక్కువగా షో చేస్తున్నట్టున్నా, కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నా. యేసు క్రీస్తు సంపూర్ణతకు, సేవకుని సంపూర్ణత అని లేదు అక్కడ. ఒక సేవకుని సంపూర్ణత లేదు అక్కడ. ఆ సేవకులు ఆనాడు యేసుక్రీస్తుతో తిరిగిన సేవకులు ఏం రాశారంటే క్రీస్తు సంపూర్ణతకి ఎదగాలని వాళ్ళు రాశారండి. అపోస్తులు రాశారండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? అంత ఎదగాల్సిన పని లేదన్నా. ఏంటన్నా మరి మ్యాట్ ఫెలో లాగున్నా? హలో, ఏం వేసుకుంటే డ్రెస్ వేసుకుంటే ఏమైంది? పిచ్చి భక్తి అన్నది. వాళ్ళు పెంతుకొస్తాళ్ళన్నా. వాళ్ళు వైట్ అండ్ వైట్ తప్ప రెండోది యాక్సెప్ట్ చేయరన్న వాళ్ళు. యు నో వాట్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ గోయింగ్ ఆన్ దిస్ బైబిల్ ఏం తెలిసిన? అన్య వస్త్రములు వేసుకోకూడదని ఎగ్జాక్ట్గా యెహోవా రాశాడు ఆ మాట, నేను కాదు. చదవండి, చదువునానా. అపర్ణ ఎక్కడ ఉంది? జెఫన్యా 1:8. యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులు రాజకుమారులు అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరినీ అన్య దేశస్థుల వలె ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొనిన వారు అందరినీ నేను శిక్షింతును. ఎవరు శిక్షించేది? జ్ఞాని పాస్టర్ కాదు, ఆయన సృష్టికర్త చెప్తున్నాడు ఈ మాట. సృష్టికర్త చెప్తున్నాడు ఈ మాట. అది కూడా తప్పేనా? ఏం బాధ ఇది. ఏమన్నా నువ్వు మరి పిచ్చోని తీసుకొచ్చినావు, పాల్ పాస్ట్ గారు ఏ పిచ్చోని తీసుకొచ్చినావు, ఏది డ్రెస్ పడితే ఏమైంది? జనరల్గా కామన్ అన్నా. కామనే. ఏదో ఒక రెఫరెన్స్ చదువుకొని, ఒక అధ్యాయం చదువుకొని నాకు మొత్తం వచ్చు అనుకోవటం అది సాతాను భ్రమ.
బైబిల్లో ఉన్నది మనం చదివినా అది సరిగా మన బుర్రలకు అర్థం కాదు కనుక ప్రార్థన కొండెక్కు లోతు అంటున్నాడు. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ కొండెక్కితే నేను ఎందుకు ఎక్కమన్నానో అర్థమవుతుంది అక్కడ. ఆ కొండెక్కితే ప్రార్థన ఉంది, ఆ కొండెక్కితే సాతాను చంపగలిగిన ఆత్మ ఉంది, ఆ కొండెక్కితే నా మహిమ ఉంది అక్కడ. నువ్వు ఈ అనుభవాలు ఎక్కకుండా ఏమన్నా ఏం మాట్లాడుతున్నాను, అయ్యో మ్యాట్, ఇంకా మా అన్నకి మైండ్ మెచ్యూర్ కాలేదంట. జీన్స్ వేస్తే మన అన్య వస్త్రములు అని యెహోవా చెప్తున్నాడు, నేను కదండి. ఇక ఆయన మాట కూడా తప్పేనా? ఏమోనండి, మీరు జ్ఞానులు అయితే ఇప్పుడు ఆయన కూడా మన ఎదురు పిచ్చాడైపోతున్నాడు. ఎవరండి? సృష్టికర్త. ఏం చెప్పాలో అర్థం కాదండి. మీటింగ్కి వస్తున్నా ఉంటే ముందు మాకు చెమటలు పడతాయి. ఎందుకంటే ఒకవేళ తెల్ల బట్టలు అంటే వీళ్ళు పెంతుకొస్తాడండి, పరిశుద్ధాత్మ అంటేనేమో టీపీఎం వాళ్ళండి, ఏది పడితే తీసుకోవచ్చు అంటేనేమో ఇంకో సగం పేరు చెబుతా. అన్నీ చెప్పాడండి వాడు, మీకు అన్ని రకాలుగా బోధ చేసేసాడు వాడు మీకు. ఇప్పుడు ఏ రకంగా చెప్పాలని కూడా భయపడుతున్నాం మేము. సోదరం చెప్పండి, చెమటలు బయటికి పోతున్నాయి. ఇంకొక మాట చెప్పనా? హలో చెప్పండి. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, ఈ మెసేజ్ చెప్పి నన్ను ఎంతమంది తిట్టుకుంటారో నేను వినకపోయినా నా దేవుడు వింటా ఉంటాడు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మిమ్మల్ని వాడు తిట్టిస్తాడు, మాకు అది దేవుడు మహిమకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయం మీకు తెలియదేమో బహుశా. హలో చెప్పండి, హల్లెలూయా. అన్య వస్త్రాలు వేసుకోవద్దని యెహోవా రాశాడు. ఇక నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారని నీకు ఎవరు చెప్తారండి? యెహోవా మాట కూడా తప్పి కదండి. ఆనాడు అపోస్తులండి, ఇట్రండి పాస్టర్ గారు, ఇట్రండి. ఆనాడు అపోస్తులు వీళ్ళు పరలోక శానలు అంటారు అపోస్తుల్ని. బైబిల్ ప్రకారంగా ఆత్మ సంబంధమైన వచనాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము పునాది వేసి వెళ్తున్నాం, రాబోయే దినాల్లో ఒక గొప్ప కట్టడం ఇక్కడ కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. వీళ్ళు పరిశుద్ధ సేవకులు అనుకోండి, వీళ్ళని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? పరిశుద్ధ సేనలు అంటారు వీళ్ళని అని. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ప్రవక్త అయిన యోహాను రాశాడు ఆ ప్రకటన గ్రంథంలో. చదవండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని. ఏ బట్టలండి? కలర్ వేస్తే అందంట అక్కడ రాసి ఉంది. పరలోక సేనలు అంటే ఎవరు? 1,44,000 మంది స్త్రీ సాంగత్యం ఎరుగక పరిశుద్ధపరచబడినటువంటి సేవకులు ఏ బట్టలు వేసుకున్నారంట? తెల్లని నార బట్టలు. ఏ బట్టలు వేసుకున్నారు వాళ్ళు? తెల్లటి వస్త్రాలంట. బ్రదర్, ఐ డోంట్ నో వాట్ ద నేమ్ ఆఫ్ యూ. శ్యామ్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఆ రోజున అపోస్తులేమో పరిశుద్ధ వస్త్రాలు వేశారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఈడ్చబడ్డారు, కొరడలతో కొట్టబడ్డారు. 1 తక్కువ 39 దెబ్బలు 5 సార్లు తిన్నారంట, చెట్ల కింద ఉన్నారంట, సరైన ఆహారం లేదంట. గమనించు శ్యామ్, ఒక పూట మనం అన్నం తినకపోతే గ్యాస్ పెరుగుతుందా లేదా? ఒకవేళ గ్యాస్ స్ట్రోక్ ఎక్కువై మళ్ళా ఆ అర్ధరాత్రి పూట భోంచేస్తే అది పాయిజన్ అవుతుందా లేదా? ఆ రోజున అపోస్తులు ఫుడ్ ఏంది పాస్టర్ శ్యామ్? సరిగ్గా తిండి ఉందండి వాళ్ళకి, సరైన వస్త్రాలు ఉన్నాయండి, అది దేవుడిచ్చిన కృప వాళ్ళకి. ఈరోజు అండి టక్కు, షూటు, బూటు, ఇది వీళ్ళకి ఇచ్చిన కృప అంట. అంటే వాళ్ళకేమో రాళ్ళతో కొట్టబడండి, చింపిరి గొడవలు వేసుకోండి, చెట్ల కింద ఉండండి, నిందలు అనుభవించండి, అవమానాలు అనుభవించండి, తెల్లని వస్త్రాలు మాత్రం వేసుకోండి అని ఆనాడు దేవుడు వాళ్ళకి కృప ఇస్తే, ఈ రోజున వీళ్ళకి ఏ కృప ఇచ్చాడంట? తెల్లని వస్త్రాలా? షూ లేకుండా, టక్కు లేకుండా, సఫారీ షూట్ లేకుండా స్టేజ్ ఎక్కట్లేదు సేవకులు. వాళ్ళకేమో ఆకృపించాడు, మీరేమో తక్కువ చేసుకొని తిరగండి అని వీళ్ళకి కోర్పించాడు అనమాట. అపోస్తులేమో అలాగుంటే వీళ్ళు ఇక్కడ ఇలాగెందుకున్నారు వీళ్ళు? అది ఏ ఆత్మ, ఇది ఏ ఆత్మ? గమనించావా? దేవుని కొండ ఎక్కే అనుభవం నీకు లేదు. ఆ కొండ ఎక్కాలంటే పరిశుద్ధులు పొట్ట కట్టుకున్న వాళ్ళు ఎక్కగలరు. పొట్ట నాయి కట్టుకోవాలి. ఎట్ట కట్టుకున్నారు? శ్యామ్ 1 తక్కువ 39 దెబ్బలు 5 సార్లు తిని బొండలు బిగించుకొని చెరసాలో ఉన్నారంట. వస్త్రాలు సరిగా ఉండుంటాయా? మరి వాళ్ళకి ఆ టైంలో అన్నం ఎవరు పెడతారండి చెప్పండి? మహిమలో నీ ఉన్న చోటున నన్ను ఉంచెదనంటివే, ఇహము దాటిన అంటే భూమి దాటిన దాకా
ఇహము దాటిన దాక నిన్ను వీడనంటి నిరక్షక, ఇహము దాటిన దాక నిన్ను వీడనంటి నిరక్షక, జీవితాంతము జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటి. ఏసావిది ఏసావండి. సరిగా నిద్ర ఉంటుందా అపోస్తలులకు? ఈ లోక సంబంధమైన వాటి ఉంటుందా? వారు భూమి నుంచి కొనబడిన వారు. చప్పలు కొట్టిన గట్టిగా. భూమి నుంచి కొనబడిన వారు, వాళ్ళు భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టిన వాళ్ళు, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టిన వాళ్ళు, సర్వ శరీరాలు వాళ్ళకి సంబంధించిన భార్య పిల్లలను కూడా ద్వేషించిన వాళ్ళు. ఈరోజు నిన్ను ప్రేమించమన్నాడు, వాళ్ళనేమో ద్వేషించమన్నాడు అంటండి. వాళ్ళనే ద్వేషించమన్నాడంట. ఇప్పుడున్న సేవకులను బాగా ప్రేమించు బ్రదర్ అన్నాడంట యేసు ప్రభు. వీళ్ళకేమో సూట్లు కృప, వాళ్ళకేమో సింపిరి బట్టల కృప. చెప్పండి. వీళ్ళకేమో షూట్లు. నేను కుళ్ళుతో చెప్పటల్లా, వీళ్ళు కోట్లు వేసుకుని నేను వేసుకోగలను, ఒక్క సెకండ్లో వేసుకోగలను. నా ప్రభు బైబిల్లో అలాగే చెప్పలేదు. ఒకవేళ ఎలాగుంటే వీళ్ళే గొప్ప, ఎక్కడో బైబిల్ చదివినా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ కొండ నువ్వు ఎక్కలేవు. చప్పలు కొట్టో. ఆ కొండ నువ్వు ఎక్కలేవు. మోషే తెల్లవారిసరికి నువ్వు నాకు కనపడాలి. ఎట్లా తెలుసా? సిద్ధపడి అక్కడ నిలబడు, నువ్వు అప్పుడు వస్తాను నేను. 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. సిద్ధపడాలి, కొండ ఎక్కాలంటే అక్కడికి పోయి నిలబడాలి. నిలబడిన తర్వాత ఆయన దిగుతాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీద ఏముందమ్మా? మహిమ ఉంది. మహిమ నుండి అధిక మహిమ తీసుకెళ్లే శక్తి ఉంది. హల్లెలూయా చెప్పండి. మహిమ నుండి అధిక మహిమకు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి బ్రదర్? మొదట పాపాన్ని విడిచిపెట్టాలి. 2 దేవుని శ్రమను అనుభవించాలి. 3 దేవుని వాక్యం వినాలి. 4వది శత్రువును జయిస్తూ ఉండాలి. శరీర సంబంధమైన ప్రతి కార్యాన్ని జయిస్తూ మహిమ నుండి మొదటి ఎలుకబంటిని చంపాలి, 2వది సింహాన్ని చంపాలి, 3వది సున్నతి లేని వారిని చంపుతూ వెళ్ళిపోవాలి నువ్వు. హల్లెలూయా. సున్నతి లేని వారు ఎంతోమంది 6 అడుగులు కనపడుతున్నారు ఈ రోజున. ఆత్మ సంబంధమైన సంగతులు లేనివారు వీళ్ళంతా సున్నతి లేనివారు, అంటే పరిశుద్ధాత్మ అనుభవాలు లేని వాళ్ళు. వీళ్ళని ముందు నువ్వు జయించాలి. అప్పుడు దేవుడు నీకు ఒక మహిమనిస్తాడు. ఆ రోజు అపోస్తలులకేమో సింపిరి బట్టలు, తిండి లేక, చెరసాళ్ళు, కొరడా దెబ్బలు, వాళ్ళకి ఇచ్చిన కృప అది. నిన్నేమంటున్నాడు ఈ రోజున? టచ్ చేసుకో బ్రదర్, షూట్ వేసుకుని తిరుగు అని నీకు ఈ కృప ఇచ్చాడా? వాళ్ళకి ఉంది, నీకు ఇచ్చాడనమాట. ఏమోనండి నాకైతే తెలియదు, నేను విమర్శిస్తుంటే మాత్రం నన్ను క్షమించండి. వాళ్ళకేమో ఆ కృప ఇచ్చాడు, నిన్నేమో ఎలాగ ఉండమన్నాడు. విశ్వాస గురించి చెప్పట్లేదు, సేవకుడి గురించి చెప్తున్నాను. ఒక బిలీవర్గా ఒక హద్దు ఉంది, ఒక సేవకుడిగా ఒక హద్దు ఉంది. దేవుడు సేవకుడి గురించి రాశాడు. ఇక్కడ ప్రారంభంలోనే ఒక సంఘాన్ని గురించి కూడా రాస్తున్నాడు. పరిగెత్తు ఆ కొండ, పరిగెత్తాలి, నడుచుకుంటూ కాదు, పరిగెత్తు. ఎక్కగలవా పరిగెత్తుకుంటా? ఆయాసం రాదా? కూర్చోవాలనిపిస్తుందా? అనిపించదా? హల్లెలూయా చెప్పండి. కూర్చోకూడదు, పరిగెత్తుతూనే ఉండాలి. నియమ ప్రకారంగా నీ జీవితంలో మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టడానికి, మీదేదో తప్పులనే నేను విమర్శించడానికి రాలేదు. నా యేసు గురించి చెప్పే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు వినకపో, విత్తుతాం, దానికి శరీరాన్ని ఇచ్చేది మాత్రం యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా చెప్పండి. విత్తి వెళతాం, నేను కాదు బాప్తిస్మ ఇచ్చేది యేసు. ఒకవేళ యేసే బాప్తిస్మ ఇస్తే ఆ విత్తనానికి ఆయనే శరీరం ఇస్తాడు, నేను కాదు, పాస్టర్ జ్ఞానే కాదు ఇచ్చేది. నువ్వు ఎంత పెద్ద అపోస్తలుడైనా సరే బాప్తిస్మ వరకు నీకు అవకాశం. విత్తిన విత్తనమునకు శరీరం ఇచ్చేది ఎవరో? యేసు. ఎట్లా ఉంటుంది? యేసుక్రీస్తు చేత శరీరము అమర్చబడిన శరీరాలు ఎలాగుంటాయి బ్రదర్? ఆ శరీరాలు ఎలాగుంటాయి? యేసుక్రీస్తే ఒక శరీరాన్ని ఆ విత్తనానికి ఇస్తే ఆ శరీరాలు ఎలాగ ఉంటాయి? మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఒక విత్తనానికి శరీరాన్ని ఇస్తే ఆ శరీరం ఎలా ఉంటుంది? రంగులుగా ఉంటుందా? అన్య వస్త్రాలు వేసుకోకూడదని యెహోవా చెప్తుంటే ఏమైంది బ్రదర్? జనరల్ బ్రదర్, ఇది కామన్. పాల్ పాస్ గారు, పిచ్ పాస్ గారిని తెచ్చినట్టున్నాడు. అలా చెప్పండి. మీరు ఎంత పిచ్చోళ్ళు అనుకుంటారో మమ్మల్ని,
దేవుడు అంత మహిమను మాకు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు, మేము వెర్రివాని వలె ఉన్నామండి, వెర్రోళ్ళలాగా ఉన్నాడు. కానీ ప్రభు అంటాడు, మీరు జ్ఞానుల్ని వెర్రోళ్ళని చేస్తారు, మీరు వెళ్తా ఉండండి. వాళ్ళు అంటూ ఉంటారు, మీరు వెళ్తా ఉండండి. హలో చెప్పండి, హలో చెప్పండి, హలో చెప్పండి. ఆయన ఉండబట్టేనండి మాకు ఈ ధైర్యం. మా పరిచర్యలో వీళ్ళంతా పరిచర్య చేస్తారు, సేవలు. ఒక మాట చెప్పనా, కొంచెం నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవాలని ఆశపడుతున్నా. చెప్పొచ్చా? వాట్స్ ద టైం నో? టైం ఎంత అయింది ఫాస్ట్ గారు? అబ్బా అయిపోయింది. నా పేరు పాస్టర్ జ్ఞాని అండి, మాది నాగార్జున సాగర్. క్లుప్తంగా 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను, ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, వెళ్ళాలి. పాస్టర్ నా పేరు జ్ఞాని అండి, మాది నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్. నేను, మా అమ్మ, నాన్న, అన్నయ్య మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. నాన్నగారు వర్క్ ఇన్స్పెక్టర్, అన్నయ్య కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్. నేను సెంట్రల్ గవర్నమెంట్ నాగార్జునకొండ మ్యూజియంలో క్యాజువల్ లేబర్గా 4-5 సంవత్సరాలు చేశాను. తర్వాత నా స్నేహితుడు చనిపోవడంతో, అంటే బ్రీఫ్గా చెప్తున్నాను, ఇప్పుడు టైం లేదు కనుక దేవుడి చిత్తమై మీ పాస్టర్ నన్ను పిలవలేని రెండోసారి పిలిస్తే చెప్తాను సాక్ష్యం మొత్తం. హలో చెప్పండి, హలో చెప్పండి. గమనించండి ప్రియులరా, మేము లోకంలో ఉన్నప్పుడు ఇదే విజయవాడలో పేకాటాడి తాగి పిజోన్పేటలో చాలా భయంకరంగా తిరిగిన దినాలు ఉన్నాయి. నా ఫ్రెండ్ కమలాకర్, అతని పేరు, నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారండి, రైల్వే టీసీ. ఆయన ఎవరు చెయ్యెత్తుతున్నాడు బ్రదర్, మరి ఆయన సంబంధించిన మనిషి ఇక్కడ ఉన్నాడేమో, ఒకసారి లేయా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్లీజ్ కమ్ ఆన్ ది డాష్, ప్లీజ్ కమ్. రండి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. రండి బ్రదర్, రండి. దేవునికి స్తోత్రం. ఐ వాజ్ ఆల్సో రైల్వే ఎంప్లాయ్. ప్లీజ్ కమ్. రండి. ఈయన నా ఫ్రెండ్ స్నేహితుడు. హిజ్ నేమ్, వాట్స్ యువర్ నేమ్? జోసఫ్. ఈయనకు నా స్నేహితుడు బాగా తెలుసు, నా స్నేహితుడు అతనికి బాగా తెలుసు. నేను నా స్నేహితుడు కమలాకర్, ఆయన ఇప్పుడు రైల్వేలో ఏం చేస్తున్నాడండి? చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్. హల్లెలూయా చెప్పండి. హే వాజ్ మై ఫ్రెండ్. నేను వాడు ప్యాకెట్ ఆడి అలా రూమ్లో పడుకుంటే ఆ కమలకు రే లేరా తెల్లారింది లేరా అని నన్ను లేపేవాడు. లోకంలో ఉన్నప్పుడు అది నా పరిస్థితి. ఇడ్లీలోకి చట్నీ లేదని బ్రాందీలు ముంచుకొని తినే దినాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఒక్కరోజుకి 4-5 ప్యాకెట్ల సిగరెట్లు తాగేవాడిని, గుట్కా పాన్లు. నా చరిత్ర మొత్తం నా ఫ్రెండ్ కమలాకర్కి తెలుసు. ఇదే విజయవాడలో నేను చేయని పాపం అంటూ లేదు. దేవునికి స్తోత్రం. నా స్నేహితుడు చనిపోవటంతో మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది. మరణ భయంతో కొన్ని దినాలు బాధపడ్డాను. మరణాపేక్ష కలిగిన వాడే ఎన్నో హాస్పిటల్ మా అమ్మగారు తిప్పింది, కానీ తగ్గలేదు. ఆఖరికి ఎంతోమంది దైవజనుల దగ్గర తీసుకెళ్ళినా కూడా నాకు స్వస్థత రాలేదు. అయితే ఏంటంటే ఆ ముళ్ళు పెట్టింది దేవుడే కనుక. నేను భయంకరమైనటువంటి పాపినండి, నీచుణ్ణి, దౌర్భాగ్యుని, ఎన్నో చేసినాను. కానీ ఆయన మహా గొప్ప కృపను బట్టి మా పాస్టర్ దేవదాస్ గారు, మా ఆత్మీయ తండ్రి, మాచర్లలో ఉంటారు. ఆయన ప్రార్థన ద్వారా దేవుని యొక్క వెలుగుని నేను చూశాను, దేవుని స్వస్థతని అనుభవించాను. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా దేవుని యొక్క దైవిక స్వస్థతలు ఉంటూ పలు ప్రాంతాల్లో దేవుడు తిప్పుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతి అనుభవాన్ని ఒక పాటల సీడీ రూపంలో రాసాం, అది అక్కడ దొరుకుతాయి మీకు స్టాల్లో. హల్లెలూయా. కనుక అంత భయంకరమైన జీవితం చేసిన నా బ్రతుకులో ఎన్నో రకరకాలుగా ఆ ఘంటసాల పాటలు పాడతాలో స్టేట్ అవార్డ్స్ ఉన్నాయి, నాకు సంగీతం నేర్చుకున్నాను. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏవి కూడా నన్ను రక్షించలేకపోయినాయి, నన్ను స్వస్థపరచని. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం నన్ను సజీవుడిగా మార్చినాడు. ఆయన గాయపడిన హస్తంతో నన్ను ముట్టినాడు. కనుక మీ మధ్యలో ఈరోజు నిలబడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకెళ్తానండి. మా దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిచర్యలో నాకు వివాహమైంది, 3 బిడ్డలు. పాస్టమ్ గారు చనిపోయింది, బాబు చనిపోయి 2 ఆడపిల్లండి. అయితే ఈ రోజున ఈ సేవలో నా పిల్లల పేరు మీద కానీ నా పేరు మీద కానీ ₹1 నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించగలిగితే ఈ సేవ విడిచి మీ ఇంట్లో పాసి పని చేస్తాను. నా ప్రభు ఇచ్చిన ప్రతి రూపాయి దేవుని కొరకు మాత్రమే ఉపయోగిస్తాను. కాకపోతే ఒక ముద్ద అన్నం తింటాం, అంతకు మించి చేయలేదు. రావచ్చు అమరావతి, ఇదిగో వీళ్ళంతా ఈ సేవకులు, వీళ్ళని కూడా అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమరావతి నుంచి చాలామంది వచ్చారు విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అది అన్య ప్రాంతం అండి, భయంకరమైన విగ్రహారాధన స్థలం అమరావతి అంటే. అక్కడ కనీసము ప్రార్థన జరుపుకోవడానికి కూడా కష్టమే. వచ్చేస్తారు అలాగా, ఇక దొమ్మిగా వచ్చేస్తారు, చెడగొట్టేస్తారు. ఎన్నోసార్లు రోడ్ల మీద ఆరాధిస్తుంటే రాజకీయవేత్తల చేత చెరపబడ్డాం. రకరకాల నిందలు, అవమానాలు. RSS వాళ్ళు నన్ను 4 సార్లు చంపాలని చూశారండి. బిడ్డలను పెట్టుకుని ఇంట్లో పడుకున్నాను. అర్ధరాత్రి పూట వచ్చి షర్ట్ పట్టుకుని లేపి ఖర్చుతో పొడవపోయినాడు. పక్కింటి వ్యక్తి లేసరికి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అలాగా మళ్ళీ పోయిన సంవత్సరం లాస్ట్ 2 years బ్యాక్ నేను బాప్తిసాలు ఇచ్చి వస్తుండగా RSS వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టారు. ఇది తలకాయలు పగిలిపోయింది ప్రియులరా. కానీ ఈ రోజు వాళ్ళని మేము నిందించలేదు, అవమానపరచలేదు.
అవసరపరచలేదు. వాళ్ళ కొరకు మాత్రం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన లేదని, ప్రార్థన స్థలం లేదని మేము తిరుగుతూ ఉండగా మరి ఒక అన్యుడండి, అతని పేరు ప్రసాద్. అతని దగ్గరికి వెళ్ళయ్యా, మరి మీకు పొలాలు ఉన్నాయంట కదా, కొంచెం స్థలం ఇస్తారా, మందిని కట్టుకుంటామంటే మా యజమానురాలను అడగాలండి అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళినాం. ఆమెను అడిగితే కాదండి, పొలంలో కౌలుకి ఇస్తాం కానీ మందిరానికి కట్టేస్తాం, ఒకళ్ళు ఇచ్చినా సరే ఒక మూల అంత చిన్న పాకేసుకోండి అని ఒప్పుకుంది. ఆమె చాలా విగ్రహారాధికురాలండి. భర్తని చాలా హరాస్ చేసిందండి. నువ్వు నాతో పాటు హిందువుల గుడికి వస్తేనే నేను ఒప్పుకుంటాను, నువ్వు మాత్రం ప్రార్థనకి వెళ్ళడానికి. ఎందుకంటే ఆయన ట్యాబ్లెట్ వాడవు, భార్యను చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు, ట్యాబ్లెట్ లేకుండా. నువ్వు కూడా ఆ ప్రార్థనకి వెళ్తున్నావు, నా బిడ్డలు కూడా చచ్చిపోతారు, నువ్వు వెళ్ళటానికి లేదని. అది ఆమె మన మధ్యలోనే ఉంది. లేచి నిలబడమ్మా. ఇప్పుడు ఆమె మా చర్చిలో గొప్ప బిలీవర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్తను హరాస్ చేసింది, ఉరేసుకుంది, హ్యాంగ్ అయ్యి ఏలబడుతుంటే దేవుడు దాన్ని విడిపించాడు. కింద పడిపోయి తలకాయ పగిలిపోయింది. ఇప్పుడు ఆమె సాక్ష్యం చెప్పాలంటే కనీసం రోజులు పడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పచ్చి విగ్రహారాధికురాలు. అయితే దేవుడు ఒకరోజు మీటింగ్స్కి, మరి ఆమె ఎట్లా వచ్చిందో తెలియదు, ఎలాగైనా వచ్చి సభలో కూర్చుంది. దేవుని వాక్యం ఆమెను దర్శించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుని వాక్యం దర్శించినట్టుగా దర్శించి ఈ రోజున ఆమెకున్న పొలాన్ని 62 సెంట్ల భూమి, అంటే సెంటు ₹1,00,000, 62 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూమిని దేవునికి ఇచ్చేసింది ఆ తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆటలు కాదు, ఇది సేవ. ఇట్స్ నాట్ ఏ చిల్డ్రన్స్ ప్లే. చిన్న పిల్లల ఆట కాదు ఇది. ఈ రోజున అంత స్థలం దేవునికి ఇచ్చిన, దగ్గర 3-4 వేల మంది పట్టే మందిరం అది. అంతమంది ప్రజలు వస్తున్నా కూడా ఈ రోజున కానుకలు వస్తాయి, దశంభాగాలు వస్తాయి. ₹1 నా పిల్లల పేరు మీద బ్యాంకులో చూపించగలిగితే ఈ సేవ విడిచిపెట్టి మీ ఇంటి పాసి పని చేస్తాను నేను. ఈరోజు సేవకులు అనబడిన వారు లక్షలు పాస్తమ్మ గారికి బంగారం, వాళ్ళని చూసి పోల్చుకుని వీళ్ళు ఎదగటం. ఎక్కడుంది అపోస్తులు? అపోస్తులు ఎక్కడన్నా బంగారం కోరుకున్నట్టుగా బైబిల్లో చూపిస్తావా? చదవండి ఆ విషయాన్ని బైబిల్లో. అపోస్తుల కార్యములు. బ్రదర్ శ్యామ్, ఐ వాంట్ రీడ్ యూ. నువ్వు చదవాలని ఆశపడుతున్నా. ప్లీజ్ గివ్ మైక్ ఇవ్వండి అయ్యగారికి. అపోస్తుల కార్యములు 20:33 ఒకసారి చదవండి, ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 20:33. ఎవని వెండినను బంగారమైనను వస్త్రమైనను నేను ఆశింపలేదు. ఎవని వెండి అయినను బంగారమైనను వస్త్రమైనను నేను ఆశింపలేదు. ఇక్కడ చదవబడింది. మరొకసారి మైక్లో చదువుదాం ప్రియులారా, గట్టిగా చదవండి పాస్టర్ గారు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. అపోస్తులకు ఆశ లేదంట. ఆనాడు యేసుక్రీస్తుతో తిరిగిన అపోస్తులకు ఒక ఆశ లేదంటే ఏంటి? వెండి బంగారములు వస్త్రములు మేము ఆశించలేదు. ఇప్పుడు ఆశిస్తున్న వాళ్ళని ఏమంటారు? చెప్పాలి. ఆనాడు అపోస్తులకేమో ఆశ లేకుండా దేవుడు చేశాడు. మరి ఈరోజు వెండి బంగారాలు పెట్టుకున్న ఆశ యేసు కలిగించాడా? ఎవరు కలిగించారు? ఆనాడు అపోస్తులకు లేదు. వెండి మాకొద్దు, బంగారం మాకొద్దు, వస్త్రాలు మాకొద్దు, వాటి మీద మాకు ఆశ లేదన్నారు. అపోస్తులైన పౌలు వాళ్ళకి ఆశ లేదు. ఇప్పుడు ధరించుకున్న వాళ్ళు ఉన్నారు, వాడబడుతున్నటువంటి సేవకులు. హల్లెలూయా, ప్రైజ్. ఎవరిని పోలు నడుచుకుంటున్నావు? ఆశించలేదంటే వాళ్ళు, అసలు ఆశ లేదంటే వాళ్ళలో. మరి ఈరోజు నీకేం ఆశ పడుతుంది? ఏంటది సేవ? ₹1 నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. హలో చెప్పండి. వాళ్ళ నాన్నగారు ఆస్తి ఎంత ఉంటుందో తెలిసిన? దగ్గరగా 10-20 crores ఉంటుంది ఆమెకు ఆస్తి. మా పేత్వంలో అంట్లు దొమ్ముతూ ఉంటుంది పొద్దున్నే వచ్చి పేత్వంలో. హలో చెప్పండి. నేను అమ్మను పొగట్టం లేదు ఎంతమందిలో. నిన్ను నువ్వు తగ్గించుకో, ఆ మహిమ గల కొండకు నువ్వు ఎక్కుతావు. దేవునికి స్తోత్రం. కూర్చోనానా? హల్లెలూయా చెప్పండి. అది అక్కడ విజయమ్మ అని కూర్చొని నిలబడమ్మా. విజయమ్మ ఆమె పచ్చి హిందురాలు. గుడి చుట్టూ కిరకిర 40 సార్లు తిరిగి 40 రోజులు ఉపవాసాలు ఉండి పులిహారాలు పంచుతుండేది. ఒక పక్క మొత్తం తినేసిందంట, ఢిల్లీ పోయిందంట, ఎక్కడికక్కడికో తిరిగిందంట. తిరిగి నా యేసు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ కొండ చిన్నగా పరిగెత్తుకుంటే ఎక్కిందండి. ఆ మహిమగల దేవుడు ఆమెను తాకినాడు. ఈ రోజున సజీవ సాక్షి సంఘంలో. హల్లెలూయా. ఇప్పుడు చూపించాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నేను చెప్పేది గమ్మత్తు కాదండి, ఇది సత్యం. ఆయన అంటున్నాడు, లోతు పరిగెత్తుకుంటా కొండెక్కు. ఎక్కితే అక్కడ నా ప్రార్థన ఉంది, అక్కడ నా ఆత్మ ఉంది, అక్కడ నా మహిమ ఉంది. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జీవము గల దేవుని పిల్లరా, మరి పచ్చి విగ్రహారాధికులండి, పచ్చి విగ్రహారాధికులు వాళ్ళు. కానీ ఈ రోజున మెడబెట్టి నెట్టినా సరే, ఎంత గద్దించినా సరే, కొట్టినా సరే, దైవ సేవకులుగా మాకు ఎన్నో శ్రమలు, నిందలు, ఒక్కరోజు కూడా మమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళరు వాళ్ళు. దానికి రాత్రి మీ జీవితంలో ఒక విషయాన్ని గమనించు. ఆనాడు అపోస్తలులకు చెప్పనివి ఈరోజు వీళ్ళకి చెప్తున్నాడా? చెప్పండి. వాళ్ళని వద్దన్నాడంట, వీళ్ళని వేసుకోమన్నాడా? వాళ్ళకి ఇచ్చిన కృపది వీళ్ళకి ఇచ్చిన కృప ఇది అంటావా? అంటే ఆ రోజు జనరేషన్ లేదు, సైంటిఫిక్గా డెవలప్మెంట్ లేదంటారా? అంత గ్రోతింగ్ లేదంటారా? నాలెడ్జీ లేదంటారా? వాళ్ళు భూమి ఆకాశాల తలకిందులు చేసేవాళ్ళు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కూర్చోనన్నా, చాలా సాక్ష్యాలని చెప్పాల్సినవి కొంచెం సమయం. ఇంకొక వచ్చినని చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. కూర్చోండి అయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యం. ఈ పర్వతము మీద యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. పాస్టర్ గారు చదవండి మీరు గట్టిగాను. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. చప్పలు కొట్టండి గట్టిగాను. ఆ కొండ మీద ఏముందంట? విందు జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారు? యెహోవా సకల ప్రజల కొరకు చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. ఆ కొండ మీద ప్రార్థన ఉంది, ఆ కొండ మీద ఆత్మ ఉంది, ఆ కొండ మీద మహిమ ఉంది, ఆ కొండ మీద గొప్ప విందు జరుగుతుంది సకల ప్రజల నిమిత్తమై. ఆ విందులను పాల్గొనగలవా? రాజు విందు చేస్తున్నాడంట ఎస్తేర్ విషయమై. హల్లెలూయా చెప్పండి. సకల ప్రజలు వచ్చారు. ఎందుకంట ఆ ఎస్తేర్ యొక్క సౌందర్యాన్ని చూపించడానికి రాజు పిలిచాడు. ఇక్కడ రాజు ఎవరు? అహష్వేరోషు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సంఘాన్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించిన నీవు నీ సౌందర్యం సకల ప్రజలు గమనించాలి. అందుకు ఆ కోటలో ఒక విందు జరుగుతోంది ప్రియులరా. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఆ కొండ ఎక్కగలిగితే, ఆ కొండ అనుభవానికి నువ్వు రాగలిగితే, ఇదిగో మొదట నువ్వు ప్రార్థనాపరుడుగా మార్చగలుగుతావు. రెండవది ఆయన అభిషేకాన్ని పొందగలుగుతావు. మూడు ఆయన మహిమను పొందగలుగుతావు. ఆ పెండ్లి విందులో నువ్వు కూడా పాలు పంపులు పొందగలుగుతావు. దయచేసి అందరూ మోకరించండి. దేవుడు తన మాటలు దీవించును గాక.